బీజేపీ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీలు యాక్సిడెంటల్ లీడర్స్ అని వారికి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి తెలియదంటూ విమర్శించారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ తీసుకొచ్చారని, అక్రమంగా బిల్ పాస్ చేయాలని కుట్రను కాంగ్రెస్ మిత్రపక్షం అడ్డుకుందన్నారు. బీజేపీ నియంతృత్వ పోకడకు పార్లమెంట్లో చెక్ పడిందన్నారు మహేష్ గౌడ్. కర్ణాటక ఎంపీ మతాల పేరిట కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతా ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన కర్ణాటక వారు మాట్లాడుతూ ఉంటారు. మన బీజేపీ ఎంపీలు, మన రాష్ట్రం చెందిన ఎంపీలు ఎందుకు నిద్రపోయారు పార్లమెంట్లో? సోయి లేదా? ఆ బుద్ధి తక్కువ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బుద్ధి ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు, దాంట్లో సగం మంది 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎందుకు నోరు మెత్తుకోకుండా పార్లమెంట్లో ఉన్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పచ్చి మోసగాడు ప్రధానమంత్రి అబద్ధాలు ఆడి ఇలా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆ నిందని వేరుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కులగణనలో జనగణన చేస్తానని ఒక 4 నెలలు 5 నెలల క్రితం మాట ఇచ్చిన మోడీ మాట తప్పారు కదా. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీని కాలం పెట్టాల్సింది అదర్స్లో చేర్చినారు కదా. ఇది పచ్చి మోసం కదా? తొలి మహిళా ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత దేశం యావత్ ప్రపంచంలో గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీదే. ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసింది. తొలి స్పీకర్ మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తొలి రాష్ట్రపతిని మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేని బీజేపీ దాదాపు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది. ఒక్కసారి మహిళని వారు జాతీయ అధ్యక్షురాలుగా చేసుకున్న పాపాన పోలే. వారు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమైన మాట.